విజయవాడలో శుక్రవారం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. అల్పపీడన ప్రభావంతో విజయవాడ నగరం తడిసి ముద్దయింది. వరద నీటితో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్, ప్రకాష్ నగర్, సుందరయ్య నగర్, కండ్రిక, పాతపాడు తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ వరద నీటితో నిండిపోయాయి. బస్టాండ్ పక్కనే ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు నదిని తలపిస్తోంది. ఈ నీటిలో ఒక లారీ చిక్కుకుపోయింది. భారీ వర్షాలకు విజయవాడలోని మొగల్రాజపురం సున్నబ్బట్టి సెంటర్ వద్ద కొండ చర్యలు విరిగిపడ్డాయి. సున్నబ్బట్టి సెంటర్ వద్ద కొండపై కొందరు ఇళ్లు నిర్మించుకున్నారు. నిన్నటి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగి 2 ఇళ్లపై పడ్డాయి. శిథిలాల్లో పలువురు చిక్కుకుపోవడంతో వారిని కాపాడేందుకు పోలీసులు, రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతానికి 5గురిని శిథిలాల కింది నుంచి బయటికి తీయగా వారిలో 4 గాయపడ్డారు. ఒక బాలిక మృతి చెందింది. ఇంకా శిథిలాల కింద 2 ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టారు. మరోవైపు కనకదుర్గ అమ్మవారి ఆలయ ఘాట్ రోడ్ను అధికారులు మూసివేశారు. వర్షం కారణంగా కొండ చర్యలు విరిగిపడే అవకాశం ఉండడంతో దుర్గగుడి ఘాట్ రోడ్ను తాత్కాలికంగా మూసేశారు. ఇప్పటికే ఘాట్ రోడ్ కింద మట్టి కరిగి 3 చెట్లు కూలిపోయాయి. ఇంకా కొన్ని చెట్లు వేలాడుతున్నాయి. అవి ఏ సమయంలోనైనా కూలే అవకాశం ఉందని స్థానికులు భయపడుతున్నారు. కూలిన చెట్లను వీఎంసీ అధికారులు తొలగిస్తున్నారు. ఒక్క విజయవాడలోనే కాకుండా ఉమ్మడి కృష్ణా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి గుడివాడ తలసి ముద్దయింది. గుడివాడ ఆర్టీసీ బస్టాండ్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే వర్షాలపై వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఈ అల్పపీడనం ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ రోజు శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి మన్యం, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అలాగే కర్నూలు, నంద్యాల, అనంతపురం, కడప జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.